తీసుకెళ్ళమనండి, ఏదైనా చేయమనండి. ఇప్పుడు ఆయన ఇంట్లో ఒకళ్ళకే ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం అనే కార్యక్రమం జరిగింది. మరి ఆయన గతంలో గడప గడపకు వైసీపీ అని చేశాడు కార్యక్రమం. ఏ ఎమ్మెల్యే ఎక్కడా తిరగలేదే. గడపలోకి వెళ్తే ప్యాన్ నీళ్లు కొట్టారు ఆయన్ని. ఎమ్మెల్యేలు చొక్కా పట్టుకున్న పరిస్థితి ఉంది. ఏ కార్యక్రమం ఏది సజావుగా సాగనివ్వాల. ఎందుకంటే ఆ కనెక్షన్ ఎమ్మెల్యేలకి పార్టీకి ఎమ్మెల్యేలకి నాయకులకి మధ్య ఉన్న కనెక్షన్ చంపేశాడు ఆయన. లిటరల్గా కార్యకర్త అనేవాడి మీద స్వారీ చేసి కార్యకర్తలను చంపేసిన ఏకైక పార్టీ వైసీపీ పార్టీ. మళ్ళీ నేను ఇప్పుడు వస్తాను, 5 ఏళ్ళు మిమ్మల్ని చూడలేకపోయాను, ఈసారి బాగా వచ్చి మీకు ఎర్రతివాచి వేస్తానంటే అలాంటి వాడిని నమ్మే పరిస్థితి ప్రజలు లేరు. నేను మాట తప్పను మడం తిప్పడం అనే జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు మడాలు తిరిగే ఉంటాయి. అతను ఎప్పుడు కూడా ఎవరైతే సమితల్లాగా నుంచుంటారో వాళ్ళు దహనం అయ్యే వరకు నుంచొని చూసే పరిస్థితి. మీరు అది గమనించండి. గడిచిన 5 ఏళ్లలో ఎంతమంది కార్యకర్తలు సమితల్లాగా కాలిపోయారు, ఎంతమంది రోడ్డును పడిపోయారు. ఒక్క కార్యకర్తనైనా ఆయన పిలిచి అక్కడికి చేర్చుకున్న చరిత్ర ఆయనకు ఉందా? ఇంకేంటండి, ఆయన దయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టు గుడ్డు గుర్రానికి 5 ఏళ్ళు పలుదేవాడు అధికారం ఇస్తే. ఈ రోజు ఏదో కొత్తగా వచ్చి నేను పీకుతాను అంటున్నాడు. 5 ఏళ్ళు ఏం పీకావు? ఎవరికి ఏం చేసావు? ఎవరికన్నా మేలు చేసావా? నిన్ను నమ్ముకున్న కార్యకర్తలు నట్టేట్లో ముంచలేదా? లిటరల్గా నిన్ను నమ్ముకున్న కార్యకర్తలు సెకండ్ గ్రేడ్ లీడర్లు పూర్తిగా నాశనం అయిపోయారు. రాజకీయం అంటే అపహాస్యం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఏంటండి, నువ్వు టికెట్లు ఎవరికి ఇచ్చావు? గొట్టాలు అమ్ముకునే వాళ్ళకి, పేలాలు అమ్ముకునే వాళ్ళకి, జాంకాయలు అమ్ముకునే వాళ్ళకి, ఇళ్లలో పడుకునే వాళ్ళకి, క్రికెట్ ఆడుకునే పిల్లలకి నువ్వు పిలిచి ఎమ్మెల్సీలు నువ్వు ఎమ్మెల్యేలు ఇచ్చావంటే ఎంత అపహాస్యం అయిపోయిందో రాజకీయం ఒక్కసారి గమనించాలంటే. నీ కందకావరం నెత్తికెక్కింది, నీకు మనం ఎక్కిపోయింది. ఈ రాష్ట్రంలో 30 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉంటా, నేను ఏది చేస్తే అది శాసనం, ప్రజలంతా నా బానిసలు, డబ్బులు కొట్టి అందరినీ కొనేసుకుంటున్నాను, వీళ్ళంతా కటిక బానిసలు అని చెప్పే ఏకైక ఆలోచనతో నువ్వు ముందుకు ప్రోగ్రాంకి వెళ్ళావు. నీకు మాట్లాడే హక్కు ఎక్కడుంది జగన్మోహన్ రెడ్డి? ఈ రోజు నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరపున నేను ఒకటే జగన్మోహన్ రెడ్డిని అడగదలుచుకున్నా. నువ్వు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు చెట్లు కొట్టేసావు నువ్వు తిరగడానికి వచ్చి. నువ్వు మీటింగులకు వచ్చిన ప్రతిసారి నువ్వు ఏం చేసావు? మీ జగనన్నని సకుచుమర్దనం చేసుకున్నావు తప్పితే నీ స్వార్థ ప్రయోజనాల కోసం, నీ సొంత మనుషుల కోసం, నీ పక్కనున్న కోటరీ కోసం నువ్వు ఉపయోగపడ్డావు తప్పితే ఈ రాష్ట్రానికి వరగబెట్టింది ఏమీ లేదు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని నీ ఇల్లు నువ్వు శుభ్రం చేసుకో, నీ కార్యకర్తలను నువ్వు నిలబెట్టుకో, నీ పార్టీని నిలబెట్టుకో. వేరే వాళ్ళ మీద విమర్శలు చేయకు. భవిష్యత్తులో ఏదైనా అవకాశం ప్రజలు ఇస్తే అది నీకు ఖచ్చితంగా ఉంటుంది. లేని పక్షంలో ఇప్పుడు 11 వచ్చినాయి, రేపు నువ్వు ఒక్కడివే గెలిచే పరిస్థితి రాబోతుంది. ఇది గమనించి ముందు నీ ఇల్లు నువ్వు శుభ్రం చేసుకో జగన్మోహన్ రెడ్డి అని నేను మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నా. 5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత నేను 30 సంవత్సరాలు అధికారంలో ఉంటానని చెప్పి ముందే వేసి క్యాలెండర్లు వేశారు. 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి విర్రవీగిపోయాడు. వ్యవస్థ మీద గౌరవం లేదు, సమాజం మీద భక్తి లేదు, దేవుడి మీద భక్తి లేదు, తర్వాత పెద్దల పట్ల గౌరవం లేదు. విచ్చలవిడితనంతో పనికి మాలిన వాళ్ళని సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి, వీరారెడ్డి, అప్పిరెడ్డి, తలసల రఘురావు ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి రాష్ట్రం మీద రుద్ది రాష్ట్రం నాశనం అయిపోతుంటే నువ్వు నవ్వుతావో ఏడుస్తావో తెలియదు. నువ్వు నవ్వుతుంటే నీ మొహం చూస్తే నవ్వుతావో ఏడుస్తావో ప్రజలకు అర్థం కాని పరిస్థితుల్లో ఎంత దయనీయమైన పరిస్థితి గడిపామో ప్రతి ఒక్కరికి తెలుసు. రాబోయే రోజుల్లో ఆ స్థితి మేము తెచ్చుకోము. ఒకవేళ కనుక ప్రజలు మార్పు కావాలి అని కోరుకుంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాడికి ఓటేస్తే ఎలా ఉంటుందో తెలుసా అండి? 5 సంవత్సరాలు నాకు ఓటేయకుండా పక్కన పెట్టారు కాబట్టి మీ అంతా చూస్తా, మీ కుటుంబాన్ని నాశనం చేస్తానని కంకణం కట్టుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేయడానికి అతను బయలుదేరతాడు తప్పితే ఈ రాష్ట్ర అభివృద్ధికి అతనికి ఏ రకమైన చీకు చింత అభివృద్ధి చేయాలని చిత్తశుద్ధి కూడా లేదని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నా.